దేవరత. ఆయననే మనం మహామహిం భీష్మని పిలుచుకుంటాము. మహామహిం భీష్ముడు శాంతను మరియు గంగ యొక్క కుమారుడు. ఆయన భగవాన్ పరశురాముడి దగ్గర విలువిద్యను నేర్చుకున్నాడు. మాతా సత్యవతికి ఇచ్చిన వాగ్దానం మేరకు మహామహిం భీష్ముడు హస్తినాపుర సింహాసనానికి బానిసగా ఉంటానని ప్రమాణం చేశాడు. తను చేసిన వాగ్దానం వల్ల తన తండ్రి మహామహిం భీష్ముడిని ఇచ్ఛా మృత్యు యొక్క వరాన్ని ఇచ్చాడు. హస్తినాపుర రాజ్యాన్ని అజయ రాజ్యంగా మార్చిన మొదటి వ్యక్తి మహామహిం భీష్ముడు. దుర్మార్గులైన కౌరవులు రాజుగా అవ్వకూడదని, న్యాయబద్ధంగా నడిచే పాండవులే హస్తినాపురానికి రాజుగా అవ్వాలని మహామహిం భీష్ముడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. హస్తినాపుర రాజ్యం కోసం తన జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేసిన వ్యక్తి మహామహిం భీష్ముడు. కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తి మహామహిం భీష్ముడు. కురుక్షేత్ర యుద్ధంలో తన ప్రతిభని చూసి కృష్ణుడు అంతటి వాడే ఆశ్చర్యపోయాడు. భగవాన్ పరశురాముడు అంతటి వాడే భీష్ముడిని ఓడించాడు. ద మ్యాన్ విత్ ద వార్మ్ బ్లడ్. పాండురాజు మరియు ధృతరాష్ట్రుడి యొక్క సోదరుని గురించి తెలుసుకుందాం ద నెక్స్ట్ వీడియో.